కొన్ని ఊర్లల్లా పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, ఇటు ఈ పార్టీ పోరగా నెగేసి నువ్వేరా సర్పంచ్ అంటున్నారు, అర్దిక్కు ఇంకోనికి ఎగేసి నువ్వేరా సర్పంచ్ అంటున్నారు. వాడు దాపిస్తే తాగుతున్నారు, ఈడు దాపిస్తే తాగుతున్నారు. ఇంకా కొన్ని దిక్కుల్లా ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు మీరేనని మస్తు మందిని ఉబ్బిచ్చి కడుపుల పోత పోస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఇంకా రిజర్వేషన్ల దగ్గరనే ఉండి ఆ పంచాది ఒడగొట్టాలని కష్టపడుతున్నది కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే రిజర్వేషన్ల పంచాదే తేలలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలే ఇయ్యలేదు గాని సిద్దిపేట జిల్లా జగద్దేవపూర్ మండలం పలుగుగడ్డల మాత్రం అప్పుడే సర్పంచు ఉప సర్పంచు ఏకగ్రీవంగా ఎన్నికైనరుల్లో. అవును నిజమే మీరు వినేది. అట్లని సర్పంచ్ కు సర్పంచే, ఉప సర్పంచ్ కు ఉప సర్పంచే, మాకు మేమేనని నిర్ణయాలు తీసుకోలేదు. ఊరంతా కలిసే మాట్లాడుకొని సర్పంచ్ ని పెట్టుకున్నారు, ఉప సర్పంచ్ ని పెట్టుకున్నారు. చెప్పవే అన్న, నిన్నే సర్పంచ్ కి ఎన్నుకోవడానికి కారణం ఏందే? లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఒక్కొక్కటితో ఓడిపోయినాం. మా పెద్ద మనుషులు అందరూ కలిసి అరే పోయినసారి మిస్ అయినాం ఇన్నారు కదా. ఇదట అసలు ముచ్చట. పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయేసరికి ఈసారి మళ్ళా నిలబడి పైసలు గిట్లా పోగొట్టుకుంటాడని జనాలు ఆలోచన చేసి అన్నకు అవకాశం ఇచ్చిర్రట. మరి ఉప సర్పంచ్ ఎవరికి ఇచ్చిండ్రే అన్న? నిర్ణయం ప్రకారమే మా అన్నగారు సర్పంచ్గా, నేను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి గిట్లా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అనే అన్న? ఓట్లు పెట్టిందాకా ఆగి అప్పుడే పోటీ చేస్తే ఏమైందే అన్నలు? మరి పోటీ చేస్తే ఏమైందంటే నీ ఎమ్మడో నలుగురు, నా ఎమ్మడో నలుగురుండి తినడం, తాగడం, విరోధాలు పెంచుకోవడం. ఇది కూడా వాజిబే. మరి సర్పంచ్ ఎన్నికలు అంటేనే తాపిచ్చుడు, తినిపిచ్చుడు, ఆటలు కోసుడు, ఒక్క ఇంటోళ్ళే కీసులాడుకునుడు. మరి ఎలక్షన్ల వరకు ఊరోళ్ళంతా ఇదే నిర్ణయం మీద ఉంటారో లేకుంటే నడిమిట్లా ఏదైనా మాట మార్చుకుంటారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ ఇద్దరు అన్నలు అప్పుడే సర్పంచ్, ఉప సర్పంచ్ అయిపోయినరు. వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారట. మరి వీళ్ళని చూసి తెలంగాణలో ఇంకేడా ఏకగ్రీవాలు మొదలైతేవో గాని ఊర్లలోనైతే జాతర నడుస్తున్నది పోన్రి. ఇప్పుడు అంటే ఆటోలు, కార్లు, బస్సులు బగ్గైనాయి కానీ వెనకట చాలా మట్టుకు కాలినడకన్నే పోయేది. లేకుంటే గుర్రం బండ్లు, ఎడ్ల బండ్ల మీదన్నా పోయేదని తాతలు ముత్తాతలు చెప్తుంటే విన్నాం కదా. కానీ అదే గుర్రాలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోవాలంటే ఎట్లా పోతాయోల్లా? ఎట్లా పోతాయి అంటున్నా. ఎట్లా పోతాయి అని గట్లంటవేంది వాని? అవి నడిచే కదా పోతాయి, పోతున్నా ఇప్పటికీ అంటారా? కానీ అవి కూడా అప్డేట్ అయినాయోల్లో నడుస్తలేవు. గుర్రమా మజాఖనా పోన్రి, ఏకంగా ఆటో ఎక్కే పోతున్నది కదా. ఎటు పోతున్నది కావచ్చు, కనీసం డ్రైవర్ కన్నా సీట్ లేకుండా కూర్చున్నది. అసలు డ్రైవర్ ఎట్లా కూర్చోవాలి, ఎట్లా తోలాలి? ఒకవేళ డ్రైవర్ తోలినా గుర్రం అటు ఇటు కదలకుండా ఎట్లా ఆగుతుంది? ఇంతకు గుర్రమే ఆటో ఎక్కిందా లేకుంటే ఎవరన్నా కూర్చోబెట్టినరా అంటే గుర్రాన్ని ఎవరు ఎక్కేలేదు. అదే దూరం నుండి పరుగు తీసుకుంటూ వచ్చి దీంట్లో వడిరుక్కున్నది. ఓ చిన్నగా పైలమే గుర్రం ఆటో డొల్లి కింద పడితే ఆయనతో నీకే ఎక్కువ దెబ్బలు తాకుతాయి. అయినా గమ్మది కాకుంటే గుర్రంకి ఆటోలకు ఎందుకు పరుగులు తీసి వచ్చి పడ్డది అంటే గాశారం మంచిగా లేక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2 గుర్రాలకు పొట్లాటైతే వేరే గుర్రాన్ని గెదుముకుంటూ వచ్చిందట ఈ గుర్రం. ఇంతల్నే ఈ ఆటో ఎదురొచ్చేసరికి ఏమున్నది, రయ్యున తల దూర్చేసరికి ఒక ఇంత కథ అయింది. ఆటో డ్రైవర్ కు ఇంకో అన్నకు బగ్గనే దెబ్బలు తాకినాయట. పాపం దవాఖానలు వేసిండ్రట. కానీ దీంట్లోకించి గుర్రాన్ని బయటికి తీసేటందుకు జనాలు నానా తంటాలు పడ్డారు పోండి. ఇటు గుర్రానికి దెబ్బలు తాకినాయి, అటు ఇద్దరు మనుషులకు దెబ్బలు తాకినాయి. ఆటో కూడా పోయి షెడ్లా పడ్డది. మరి రోడ్డు మీద గుర్రాలకు పోట్లాడుకునే పంచాది ఏ విషయంలో వచ్చిందో గానీ మనుషుల కంటే ఎక్కువ కోపతాపాలు ఉండేటట్టున్నాయి కదా గుర్రాలకు.